రామ్మోహన్ రావు గారు చెప్పండి చెప్పండి చెప్పండి. చూస్తూనే ఉన్నారు కదా నిన్నటి నుంచి ఈ దాడులకు సంబంధించి. అండ్ ఇదొక్కటనే కాదు, రెగ్యులర్గా ఇట్లా ఈ విధమైనటువంటి అటెంప్ట్స్ పార్టీలు మారినా కూడా ఏదో ఒక దగ్గర ఏదో మాట అనడము, దానికి తగ్గ భౌతిక దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ఆ మధ్యలో కొన్ని మీడియా ఛానల్స్కి సంబంధించి కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి చూసాము. సో ఏంటి ముందుగా ఈ విమర్శల వేడికి సంబంధించి చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, విమర్శించుకునేటువంటి కోణం ఎట్లా కనిపిస్తోంది మీకు? స్టూడియోలో ఉన్న దిలీప్ రెడ్డి గారికి, అట్లాగే జూమ్కాల్లో ఉన్న అమర్నాథ్ గారికి, గౌరీ సతీష్ గారికి, అట్లాగే హెచ్ఎండి ప్రేక్ష నమస్కారం. నమస్తే. 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. మనకి పద్యం వెనకట తప్పు రాయలే. తప్పు లేని వారు తమ తప్పు లేరు గారు విశ్వదాభిరామ వినురేవాన్ని. ఇప్పుడు ఒకరి మీద తప్పులు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి చూద్దాం. ఇప్పుడు చేసిన తప్పు ఎవరు చూడండి, కోసిన ముక్కు అందరూ చూస్తారని చెప్పి, కోసిన ముక్కు ఇప్పుడు దాడి చేసిన తప్పులు ఏమున్నాయి వెనకకి పోదాం. ఇప్పుడు నిజంగానే మరొకసారి తవ్వుకుందామంటే గతంలో అన్ని తవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హిమంత్ బిశ్వ శర్మ రాహుల్ గాంధీ పుట్టుకని ప్రశ్నించిండా లేదా అని అనడం కూడా నేను వద్దాను. అమర్నాథ్ గారు అంటే కేసీఆర్ గారు బండెవుడు గుండెవుడు అన్నప్పుడు కూడా తప్పు అన్నాను. మనం అందరం సభ్య సమాజం అంగీకరిస్తలేదు. మనం మాట్లాడుకుంటున్నాం మేము ఈ పార్టీలను సమర్థించుకోవడం, కానీ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపెట్టి ఇదే సమస్య అంటున్నారు. దయచేసి ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. సతీష్ గారు అన్నారు కరెక్ట్. ప్రజాస్వామ్యంలో మాటల దాడి కూడా అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు 1కి 4 సార్లు అడిగినారు, అమర్నాథ్ గారు సమాధానం చెప్పలే. ఏమందంటే మీరు కేసీఆర్ పుట్టినవా అనే మాట అన్నారంటే ఎంత దుర్మార్గమైన మాట. దానికి దాడి చేయమని కోరతలేండి, దానికి దాడి చేసే అవసరం లేదు. దానికి అట్లాగే ఆయన అన్న మాటకు కౌశిక్ అన్న మాటకు తప్పే అంటున్నారు, చాలా తప్పు. ఎందుకంటే అసలు బోడగుండుకు మోకాటికి గుండి పెట్టినట్టు కదా ఇప్పుడు అమర్నాథ్ కు నాకు అందరికి కూడా మాకు వారికి అమర్నాథ్ గారికి నాకు కూడా బట్టదల ఉంది అంటే ఏమన్నట్టు, అంటే మేము కూడా డ్రగ్స్ వాడుతున్నట్టే. కానీ దానికి దీని సంబంధం ఉంది ఏమన్నా. అందుకని ఆయన అన్న మాటకు ఈయన స్పందించి దుర్మార్గం, ఇంకొక దుర్మార్గం మాట్లాడిన దానికి మాట సమాధానం చెప్పకుండా వీళ్ళు పోయి దాడి చేశారు, చూసింది కదా. అందుకని ఈ 3 తప్పే అంటున్నారు. ఎక్కడ మొదలైనా ఏం చేసినా ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా అని తప్పే అంటున్నాడు. ఇటీవల రాజకీయాలు పెరిగింది చూస్తాను. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి, ఆయన పేరు చెప్పాలి, చాలా ప్రముఖుడు, చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పడం బాగుండదు కదా. శ్రీకాకుళం వెళ్తున్నారట, ఉత్తరాంధ్ర వెళ్తున్నారు, విశాఖపట్నం నుంచి కార్లో వెళ్తున్నారు. అంబాసిడర్ కార్లు ఉండే అప్పుడు, ఇవన్నీ ఇంత సోఫిస్టికేటెడ్ లేకుండే. పోతుంటే ఆ పక్కన కూర్చున్న మంత్రి గౌతులక్షణ గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు గౌతులక్షణ గారి నుంచి అవాకులు చెవాకులు వెళ్తున్నాడు. ఇంత దుర్మార్గమైన భాష కూడా వాడిండో తెలియదు, కానీ అక్కడ గౌతులక్షణ గారు వస్తారు, ఇట్లా మనం మాట్లాడద్దు ఏం చెప్పిండు మొత్తం మీద. వినుకుంటూ ఒక 10 నిమిషాలు విన్నాడట. విన్న తర్వాత డ్రైవర్ని కారాపని చెప్పి ఆ మంత్రిని, సాక్షాత్ మంత్రిని కింద దీపో నాకు నా ముందట ఇంకొకరి మన మధ్యన లేని వారి గురించి మాట్లాడితే తప్పు అని గౌతులక్షణ గారిని ఆయన అన్నాడు కనుక దించేసి నడి రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయిందట. అది రాజకీయం కావాలండి. ఉందా ఆ సంస్కారం? ఉందా? తనవాడు తప్పు చేసినా తప్పే అనే సంస్కారం లేకపోతే ఎట్లా అంటున్నా నేను. బండి సంజయ్ ఆ మాట అన్నాడు, మొదలు ఖండించాలి. కేసీఆర్కే పుట్టినవా అనే మాట దుర్మార్గమైన మాట, ఖండించాలి. దానికి ఈయన మాట అంతకంటే మంచిదిగా, అంత పెద్దదైతే కాదు, కానీ అది కూడా తప్పే. వాళ్ళు దానికి ప్రతిగా వీళ్ళు పోయి దాడి చేస్తూ ఇంకా తప్పే కదా. ఇప్పుడు చట్టం తయారు చేయాలా అంటే హేట్ స్పీచ్ చట్టం రావాలంటున్నాను నేను. హేట్ స్పీచ్ చట్టం వస్తా అనుకుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, పౌర హక్కులు అంటున్నారు. నిజమే, ఇప్పుడు ఎవరి మీద పడితే వాడి మీద కేసు పెడతారు. పొద్దున నేను మాట అన్నా అనుకోండి, హేట్ స్పీచ్ అన్నారని పెడతారు. ఆనాడు బండేవాడు గుండెవాడు అన్నాను నేను వ్యతిరేకించిన, అట్లాగే మోడీ ఎవడు బోడీ ఎవడు అన్నాడు కూడా కేసీఆర్. నేను దానికి అట్లేదు. నేను ఇవన్నీ మాటలు ఎక్కడికి పోయినాయి అంటే ఆఖరి కుటుంబ సభ్యులను అవమానించుకునే కాడికి పోయింది. ఇప్పుడు గతంలో చూసాం, ఎన్టీ రామారావు మన చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, లోకేష్ పుట్టుక గురించి మాట్లాడింది కదా. ఏడ్చిందా? బోర్ని ఏడ్చిందా లేదా? అంటే రాజకీయ విధానాల మీద విమర్శించారు. రాజకీయ విధానంలో ఇది తప్పు, ఇది ఒప్పానండి, అది విడిచిపెట్టి వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నాడు? బాడీ షేమింగ్ ఎంత అవుతుందంటే, వాడు పొట్టోడు అంటారు, వాడు లీలి పుట్టు అంటాడు, వాడు జానడు మన భూమికి జానం లేడు అంటారు, వాడేమో తాడి చెట్టు అని అంటారు, తాడి చెట్టు అంత ఎదిగిన బుద్ధి లేదంటారు. ఇది మంచిదేనా అంటున్నాను. వారి విధానాలు ఏమంటే విమర్శించే ప్రయత్నం చేసింది. మీరు అందరు మాట్లాడదాన్ని బట్టి ప్రజలు ఏం నేర్చుకోవాలి? తండ్రి తంత్రం మీద ఎరిగితే కొడుకు కోనెట్లు ఎరిగినట్టు, ఆవు చేలేమో వస్తే దూడ గట్టిన వేస్తుందని అడుగుతున్నాను. రాజకీయ నాయకులు ఆదర్శం కావాలన్నా, రాజకీయ నాయకులు తమ పార్టీని సమర్థించుకునే క్రమంలో గత తప్పులు చేసుకుంటే, గత తప్పులను మాకు ప్రస్తావించుకుంటూ పోతే వెనక పోయినా కూడా పెంకాసులు వెళ్తాయి, భూమి దోయినా కొద్ది పెంకాసులు వెళ్తాయి, ఇంకేమీ లేదంటున్నాను. దయచేసి మనవాడు తప్పు చేసినా మీ అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే తప్పే అని చెప్పండి స్పష్టంగా. మా బండి సంజయ్ చేసింది తప్పు, దాడి చేసింది కరెక్ట్ కాదనండి. బండి సంజయ్ అంతకుముందు కేసీఆర్ గారు మీద మాట్లాడేది తప్పు అనండి, అప్పుడు దీనికి విలువ వస్తుంది. కౌశిక్ రెడ్డి మాట్లాడేదానికి విలువ వస్తుంది అంటున్నాడు. అదొకటి కాదు, ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ అనే విషయం వస్తున్నది.
నిజంగా సినిమా తారల మీద రకరకాలుగా డ్రగ్ టెస్టులు జరిగినాయి, వాళ్ళకు విచారణ జరుగుతుంది. నేను పద్మనాభరెడ్డి గారిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మేము కోర్టులో కేసు వేసినాం. అయ్యా ఇంత హైప్ క్రియేట్ చేసింది కదా, అప్పుడు 10 ఏళ్ళు అప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 10 ఏళ్ళు అప్పుడు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి కదా, ఒక్క నన్ను పట్టుకుంటాం, ఒక్క నన్ను నిందితుడిగా చూపించిందా అంటే వాళ్ళు బాధితులు చూపించి విడిచిపెట్టిండ్రు సెలబ్రిటీస్. మరి ఇప్పుడు కూడా రాజకీయంగా ఉన్న వీళ్ళందరూ కూడా వాడుతున్నారు. రేవంత్ రెడ్డి మీద అదే ఆరోపణ, కేటీఆర్ మీద అదే ఆరోపణ, బండి సంజయ్ మీద అదే ఆరోపణ. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నారు కదా, ఇంకా చెప్పాలని చాలా ఉంది. కనుక వీళ్ళందరూ డ్రగ్ టెస్ట్ చేయించాలంటే ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళే స్వచ్ఛందంగా చేయించుకుంటే అయిపోద్ది కదా. పబ్లిక్ గా అథెంటిక్ గా ఉన్నది. మీరు అమర్నాథ్ గారు మంచి మాట చెప్పారు. మీరు గవర్నమెంట్ దవాఖానలు చేయించుకుంటారా, ఎక్కడ చేయించుకున్నా సరే అథెంటిక్ గా. ప్రైవేట్ అంటే మనకు కష్టం వస్తుంది కనుక అథెంటిక్ గా నిమ్స్కి పోదామా లేకుంటే దేనికి పోదామా చెప్పి చేసుకుంటే అయిపోద్ది కదా అంటున్నారు. ప్రజలకు ఒక అనుమానం వస్తుందంటే ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారా అనే అనుమానం వస్తుంది. తీసుకుంటారా నేను ఆరోపిస్తలేను, ఎవరు మాట్లాడారు. కేటీఆర్ గారు కూడా దుమాగ్గా మాట్లాడిన సందర్భం చూసినాం మనం. కానీ వాళ్ళు మాట్లాడినని మనం మాట్లాడితే మనం సమాజానికి ఏం చెప్తున్నాం అంటున్నాం. మేము మాట్లాడము అని కట్బంద్ చేసుకోండి, మీ విజ్ఞప్తి విడిచిపెడుతున్నా అనండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాడే దిగి వస్తామంటాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. బుద్ధుని విమర్శించి సోమరిపోతులు తయారు చేస్తున్నాడు అని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన బాగా విమర్శించిన బుద్ధుని ఆలోచనలు ఇవన్నీ ప్రచారం జరుగుతుంటే తెలుసుకొని ఆయనే పాజిటివ్ గా బుద్ధుని దగ్గర కలుస్తాను. బుద్ధుని చుట్టూ ఉన్న శిష్యులు ఏమన్నారంటే, వాడు మొన్నటిదాకా మన తిట్టుడు, నిన్ను సోమరిపోతాడు, నువ్వు పనికిరాని వాడు అన్నాడు, వాందరిని పనికిరాని వాడు అన్నాడు, తిట్టుడు చాలా కనుక మనం రానియొద్దని బుద్ధునికి చెప్పిందట. పక్కన బుద్ధుడు ఏమన్నాడట అంటే, మీకు ఎవరైనా బహుమతి ఇచ్చాడు అనుకోండి, మీరు తీసుకోకపోతే ఏమవుతుంది, వారి దగ్గరనే ఉండిపోతుంది. ఇది అంటే ఇప్పుడు తిట్టువాడు తిట్టుడు మనం స్వీకరిస్తే కదా మనం దాకా వచ్చేది, అందుకని విడిచిపెట్టి అని చెప్పి ఆయనే మళ్ళీ కోరి ఆయన ఒక శిష్యుడిగా మారి బుద్ధిని ఆలోచనలు ప్రపంచానికి స్టార్ట్ చేయాలి. అంటే నేనేమంటున్నాను అంటే వీళ్ళందరూ బుద్ధులు అవ్వాలని అంటారు, అవుతారా వీళ్ళు? బుద్ధులు కాదు కాదమ్మా. ఇప్పుడు నేను ఒక పుట్టిన అనుకోండి, అమర్నాథ్ గారు రామ్మోహన్ రావు తప్పు చేసిన ఊరుకుంటే నేనే ఫీల్ అవుతా, నేనే తప్పులో పడిపోతారు. చూసే జనాలది కూడా ఇంపార్టెంటే కాబట్టి తప్పు ఒప్పు కాదు. నేను వీళ్ళందరూ సమర్థించుకున్నది తప్పు ఒప్పు అనుకుంటున్నాను కాదు. తప్పుకు ఓపిక పట్టడం ఒప్పు అంటున్నాను నేను. తప్పు చేసిండు ఒక దిక్కుంటే నేను తప్పు ప్రజలు గమనిస్తారు కదా, ప్రజలు గమనించే ఇప్పుడు ప్రభుత్వాన్ని తీసేస్తున్నారు. చూస్తున్నా 5 రాష్ట్రాలు ఏం జరిగింది చూస్తున్నాం కదా మనం. ఖచ్చితంగా కరువు గాంచి వాద పెడతారు, ప్రజలు గమనిస్తారు, అన్ని గమనిస్తారు. కాలంపు రాగానే పాటేసి తీర్థమని వీళ్ళ బూత్ భాషలన్నీ కూడా ప్రజలు నేర్చుకుంటారా అంటే సోషల్ మీడియా నేర్చుకుంటారు. సోషల్ మీడియా ఇప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళు సమర్థించుకుంటారమ్మా. దయచేసి అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు, దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పడాలి. మన మీడియా మీరు అన్ని చాలా మంచి మాట అన్నారు చూస్తున్నారు. నేను ఆ పదాలు ఉచ్చరించడానికి కూడా నేను ఇష్టపడను, నేను కూడా అంతే. మనం అందరం ఇష్టపడొద్దు, ఆ పదాలు ఉచ్చరించొద్దు. మరొకసారి రిపీట్ కాకుండా చూసుకుందాం. అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ అంశాన్ని ఇక్కడికి ముగించండి, ఇక ముందు కాకుండా చూడండి. దాడులు ఎవరు చేసినా అందరి మీద ఈ డ్రగ్ టెస్ట్ అవసరం లేదు. చట్టం ఉంది, రాజ్యం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక దయచేసి ఇప్పుడు కారు మీద దాడి చేసిన కేసు పెట్టండి. అట్లాగే మాటలు దాడి పెట్టొచ్చు. ఒకవేళ ప్రభుత్వం పెట్టకపోతే ఇప్పుడు కేసీఆర్ మీద అన్నందుకు మన కేటీఆర్ పెట్టొచ్చు, లేకుంటే బండి సంజయ్ మీద అన్నందుకు కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టొచ్చు. చట్టం ఉంది, న్యాయం ఉంది కదా. అది ఆటవిక రాజ్యాలు ఏం కదా మనం మధ్యవారం వాయిస్ తీసుకుంటాను.